చుక్కాకు పచ్చడి ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దాం. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి, కొన్ని మెంతులు వేసుకొని తెల్లగడ్డ పాయలు 2-3 దంచుకొని వేసుకోవాలన్నమాట. అది కొంచెం వేగాక మనము పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ వేసుకొని బాగా కలుపుకోవాలి. అది కొంచెం మగ్గిన తర్వాత మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్నాక కొంచెం కలుపుకొని నెక్స్ట్ మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం మగ్గినాక మనం చుక్కాకు అనేది వేసేద్దాం. సో ఈ చుక్కాకులోంచి వచ్చే వాటర్తోనే మనకి చుక్కాకు పచ్చడి రెడీ అయిపోతుంది. కొంచెం మగ్గినాక మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. దీంతోనే మనం కర్రీని రెడీ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఒక 5 మినిట్స్లోనే ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ గైస్. సో చూసారా, ఇలా అయిపోయింది. సో ముద్దగా వచ్చిందంటే మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టు. ఈ ఆయిల్ అనేది బయటకు ఎక్స్ట్రాక్ట్ అయిందంటే పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు